బీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచింది తామేనన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. వేములవాడ నియోజకవర్గంలోని సంఖ్యపల్లి వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాలు తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో కోత విధిస్తోందని ఆరోపించారు బండి సంజయ్. 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము, అధికారం చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం రా అని బాధపడుతున్నారు. 100 రోజులు ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడారు. 2500 రూపాయలు ఎంతమంది అకౌంట్లో ఇచ్చినా అని చెప్పాలి ఆయన. 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో పైసలు, మహిళల అకౌంట్లో పైసలు వేసారు? ఎంతమంది పేదల అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు? ఎంతమంది రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు రైతు భరోసా వేసారు? ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయల భరోసా వేసారు? ఎంతమంది రైతు కూలకు 12,000 రూపాయలు ఇచ్చారు? ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు? ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాళు తెరుగు లేకుండా కొనుగోలు ప్రారంభించారు? ఎంతమంది పేదలకు 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగాలకు ఇచ్చారు? ఎంతమంది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డులు ఇచ్చారు? ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ 6 గ్యారెంటీలో ఇవి కూడా భాగమా కాదా మీకు?